బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సిఐడి విచారణ వేగవంతం చేసింది. ఇవాళ విచారణకు రావాలని మంచు లక్ష్మికి అధికారులు నోటీసులు ఇచ్చారు. దాంతో ఇవాళ మధ్యాహ్నం వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ తో మంచు లక్ష్మి విచారణకు హాజరు కానున్నారు. విచారణ సందర్భంగా మంచు లక్ష్మి స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ప్రత్యేకించి ఈ రోజు విచారణలో మంచు లక్ష్మికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అడిగే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సింధు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులోనే ప్రస్తుతం సిఐడి అధికారులు దూకుడు పెంచారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే సినీ సెలబ్రిటీస్ పై గతంలో ఇటు మియాపూర్, పంజగుట్ట, సైబరాబాద్ పోలీసుల్లో స్టేషన్స్ లో నమోదైన కేసుల ఆధారంగా గతంలో ఈడీ అధికారులు విచారించారు. ఇప్పుడు తాజాగా సిఐడి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా ఏదైతే విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా అగ్ర నటులైన ఇటు ప్రకాష్ రాజ్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, అలాగే యాంకర్స్ అయిన శ్రీముఖి లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే సిఐడి అధికారులు విచారణ అయితే చేశారు. వాళ్ళ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్స్ ను కూడా ఇప్పటికే సిఐడి అధికారులు అయితే సేకరించారు. అలాగే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ను కూడా పూర్తిగా రికార్డు అయితే చేసుకున్నారు. తాజాగా ఈ రోజు ఏదైతే మంచు లక్ష్మిని కూడా సిఐడి అధికారులు అయితే విచారించున్నారో, గతంలో ఈడీ అధికారులు కూడా మంచు లక్ష్మిని అయితే విచారించారు. ఇప్పుడు తాజాగా సిఐడి అధికారులు అయితే విచారించుతున్నారు. ఎందుకంటే యోలో 247 అనే బెట్టింగ్ యాప్ ను మంచు లక్ష్మి అయితే ప్రమోట్ చేసింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ సిఐడి అధికారులు మంచు లక్ష్మిని అయితే ఈ రోజు అయితే విచారించుతున్నారు. ముఖ్యంగా తనకు సంబంధించిన వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్స్ తో పాటు ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ అగ్రిమెంట్ కి సంబంధించి కూడా ఈ రోజు అయితే విచారించుతున్నారు. అలాగే ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కి సంబంధించి అంటే ఏ విధంగా వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన యాజమాన్యంతో ఏ విధంగా అగ్రిమెంట్లు చేసుకున్నారు, అలాగే వాళ్ళు ఇచ్చిన అమౌంట్స్ వీళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టారు, అలాగే వాళ్ళు ఏ విధంగా ఈ అమౌంట్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారంటే ఇటు హవాలా కానీ లేదంటే వేరే మార్గంలో ఏమైనా అమౌంట్లు తీసుకున్నారా, లేదంటే ఇటు బ్యాంక్ అకౌంట్స్ ద్వారా అమౌంట్లు తీసుకున్నారా అనే దానిపై ప్రస్తుతం అయితే విచారించనున్నారు. ముఖ్యంగా గతంలో ఈడీ అధికారులు కూడా మంచు లక్ష్మిని విచారించారు. అదే సమయంలోనే దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కూడా అప్పుడు ఏదైతే ఈడీ అధికారులకు అయితే మంచు లక్ష్మి అయితే ఇచ్చింది. ముఖ్యంగా ఆగస్టు 2025లోనే ఈడీ విచారణ అయితే ఎదుర్కొన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ కేసులోని యోలో 247 అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయడంపై కూడా గతంలో ఈడీ ప్రశ్నించింది. అలాగే గత 3 ఏళ్ల బ్యాంకు లావాదేవీల ఆధారంగా అయితే విచారణ చేసింది. ఆమె చెప్పిన వివరాలతో దాదాపు 3 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే ఈ రోజు సిఐడి అధికారులు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ కేసు వచ్చేసి సిఐడి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత బెట్టింగ్ యాప్స్ లోని ఎవరెవరు ప్రమోట్ చేశారు అంటే అగ్రనేతలతో పాటు సినీ యాక్టర్లు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నారు. ఇదే తరంగా ఈ రోజు మంచు లక్ష్మిని కూడా విచారిస్తారు. ముఖ్యంగా ఈ అగ్రిమెంట్స్ కి సంబంధించి బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి పూర్తిగా దృష్టి సారించనున్నారు.